శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథానిక షేమ్. రచన యద్దనపూడి సులోచన రాణి గారు. సిటీలో చాలా ప్రసిద్ధి చెందిన హోటల్ అది. 6 అంతస్తులతో వాటి నిండా కళకళలాడుతూ వెలుగుతున్న లైట్లతో ఉన్న ఆ భవనం చూస్తుంటే దీపతోరణాలు ఉన్న ఎత్తైన అంబారీని మోస్తున్న మదపుటేనుగు గుర్తుకొస్తోంది. ప్రసిద్ధ వ్యాపారవేత్త, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ భవానీ ప్రసాద్ 6 అంతస్తులో బాల్కనీలో నిలబడి హుస్సేన్ సాగర్ మీద అలుముకున్న అగాధం లాంటి చీకటిని, దాన్ని జయించటానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ మిణుకుమిణుకుమంటున్న లైట్లని తదేకంగా గమనిస్తున్నాడు. అప్పటికి 10వ సిగరెట్ కాల్చబోతున్న అతను పెట్టె తెరిచి సిగరెట్ తీసి చేతుల మీద లయగా తాటిస్తూ సాలోచనగా నిలబడ్డాడు. చాలాసేపటి నుంచి కుడికాలు మీద బరువు మోపి నిలబడిన అతను శరీర భారం ఎడమకాలు మీదకి మార్చుకొని ముఖం కుడివైపుకి తిప్పాడు. రాత్రి పొద్దుపోవడంతో సిటీ అంతా సద్దుమణిగింది. క్రింద రోడ్డు మీద రణగొణ ధ్వని చేసే ట్రాఫిక్ పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడప్పుడు 1-2 కార్లు చీమల్లా పాక్కుంటూ వెళ్తున్నాయి. అతను సిగరెట్ వెలిగించుకున్నాడు. భవానీ ప్రసాద్ ఆ క్షణంలో చాలా అశాంతిగా ఉన్నాడు. చాలామంది వ్యాపారవేత్తల్లాగానే అతనికి కూడా జీవన వేగం హెచ్చుగా ఉంటుంది. దేనికి క్షణం తీరదు. రోజులో 24 గంటలు 24 క్షణాల్లా గడిచిపోతుంటాయి. ఏ రోజుకా రోజు ఎప్పటికప్పుడు చేయాల్సిన పనులున్నా మిగిలిపోతూనే ఉంటాయి. ఎప్పుడూ ఎవరో తరుముకొస్తున్నట్లుగా భోజనం, స్నానం, నిద్ర ముగిస్తాడు. తీరిక అంటే ఏమిటో ఎరగని జీవితం అతనిది. బాత్ టబ్లో సుగంధ ద్రవ్యాలు వేసిన గోరువెచ్చటి నీటిలో స్నానం చేస్తున్నప్పుడు కూడా అతని మనసు సర్వం మరిచినట్లు హాయిని పొందకుండా ఆలోచనల మేఘాల మధ్య నుంచి రాకెట్లా దూసుకుపోతూనే ఉంటుంది. బుద్ధి తెలిసినప్పటి నుంచి అతను విరామం లేకుండా జీవితంతో కుస్తీ పడుతూనే ఉన్నాడు. ఎప్పుడూ ఎవరినో ఒకరిని తన మార్గానికి అడ్డు రాకుండా అణచటమో, తన పైన ఉన్న వాడిని లాగి ఆ సింహాసనం మీద తను అధిష్ఠించటం ఎలా అని ప్రయత్నం చేయటమో చేస్తూనే ఉంటాడతను. ఎప్పుడూ ఏదో చిరాకు, ఏదో సమస్య, ఏదో అర్జెంట్ పని అతన్ని ముట్టడించడానికి ఎదురు చూస్తూనే ఉంటాయి. అతనికి కష్టపడి సంపాదించిన డబ్బు ఉంది, సామర్థ్యంతో చేజిక్కించుకున్న హోదా, అధికారం ఉన్నాయి. కానీ అవి అనుభవించే తీరుబడి మాత్రం లేదు. ఎల్లవేళలా తను సంపాదించుకున్న డబ్బుని, హోదా, అప్రమత్తతతో కాపలా కాస్తున్న మనిషిలా అతి జాగ్రత్తగా ఉండే ఆలోచనలతో మునిగి తేలటమే సరిపోతుందతనికి. ఒక్కోసారి మానసికంగా ఈ యుద్ధంలో అతను విపరీతంగా అలసిపోతాడు. మనసు డస్సిపోతుంది. బుర్ర చవిటి పర్రలా ఎందుకు పనికిరానట్లవుతుంది. ఎక్కడికో పాతాళంలోకి కృంగిపోయినట్లుగా అనిపిస్తుంది. తనకెవరూ లేరని, ఒంటరివాడినని బెంబేలు పడతాడు. అలాంటి స్థితి కలిగినప్పుడల్లా అతనికి తన వయసు అయిపోతుందని, శక్తి సన్నగిలుతోందని భయం వేసేది. ఆ భయం అతన్ని మరింత కృంగదీసేది. జీవితంతో అప్పుడే రాజీ పడటానికి కానీ, లొంగిపోవటానికి కానీ సిద్ధంగా లేడతను. అతను చాలా దిగులు పడేవాడు. ఆ దిగులు అతన్ని తరచుగా సుస్థి పడేలా చేయసాగింది. డాక్టర్లు అతన్ని పరీక్ష చేసి జబ్బేం లేదని విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు. అతను విశ్రాంతి తీసుకున్న కొద్దీ ఆ సుస్థి మరింత ఎక్కువయ్యేది. ఒకసారి అతన్ని చూడటానికి వచ్చిన స్నేహితుడు, భాగస్వామి అయిన రంగారావు అతని స్థితి అంతా విని నవ్వుతూ, నీ జబ్బేమిటో ఆ డాక్టర్లకి తెలియదు, నాలాంటి స్నేహితులకే తెలుస్తుంది అన్నాడు. ఏమిటంటావు? నీకు పెద్దవాడిని అయిపోతున్నాననే భయం పట్టుకుంది. అది నీ వ్యాధి అను, భయమను, కర్మను. ఇది నిజమేగా? నాన్సెన్స్. భగవంతుడు ఒకసారి యవ్వనమిస్తాడు. మనిషి రెండోసారి పునర్యవ్వనం తెచ్చుకోవాలి. నీకు మానసికంగా, శారీరకంగా బాగా సేద తీరే అవకాశాలు కావాలి. నీ వైఫ్ కెరీర్ లేడీ అవటంతో ఆవిడికి మొదటి బాధ్యత ఆ ఉద్యోగమే తప్ప నువ్వు కావు. నిన్ను అర్థం చేసుకునే శ్రద్ధ, తీరుబడి ఆవిడకు లేవని నాకు తెలుసు. నేను ఒక మంత్రం ఉపదేశిస్తాను, పఠించి చూడు, ఫలితం నీకే తెలుస్తుంది. నేను స్వానుభవం మీద చెప్తున్నాను. ఏమిటది? అతను చెప్పాడు. భవానీ ప్రసాద్ ముఖం వెలవెలపోయింది. అతని కళ్ళు చప్పున భయంగా గుమ్మం వైపు చూశాయి. సుసి విన్నదంటే నీ కాళ్ళు విరక్కొడుతుంది అన్నాడు. ఆవిడికెవరు చెబుతారట? చెప్పకపోయినా తెలుస్తుంది. సుజీ రాక్షసి. ఇంకో ఆడదాని వాసన నాకు తగిలిందంటే ఇట్టే పసిగట్టేస్తుంది. కాస్త మగాడిలా మాట్లాడు. ఆ మాత్రం రహస్యం నీ జీవితంలో నీకుండకపోతే నువ్వు బొత్తిగా చాతకాని వాడవన్నమాట. ఆఫ్టర్ ఆల్ భార్యలంటే ఎవరు? పెళ్లి పేరుతో మనల్ని దోచుకునే వాళ్లేగా. మనల్ని సేద తీర్చాలన్న జ్ఞానం వాళ్ళకి లేనప్పుడు వాళ్ల పట్ల పవిత్రంగా ఉండాల్సిన కర్తవ్యం మనకెందుకు ఉండాలి? అతని తర్కం భవానీ ప్రసాద్కి నచ్చింది. రంగారావు వెళ్ళిపోయిన తర్వాత అతని మనసులో ఆలోచనలు ఈ విషయం మీద రహస్య స్థావరం స్థాపిస్తున్న సైనికుల్లా రాత్రింబవళ్లు పనిచేయసాగినాయి.
దాదాపు సంవత్సరం క్రితం వ్యాపార రీత్యా హైదరాబాద్ వచ్చిన అతను ఇదే హోటల్లో ఇదే గదిలో రంగారావు చెప్పిన మంత్రం పఠించాడు. సిల్వియా గదిలో కడుగు పెట్టగానే అతను స్కూల్ కుర్రాడిలా నోట్లోంచి మాట రానట్టు కంగారు పడ్డాడు. ఆడపిల్ల కంటే ఎక్కువగా బిడియపడ్డాడు. కానీ అనుభవం గల సిల్వియా అతన్ని మచ్చిక చేసింది. అతని కంగారుని బిడియాన్ని నేర్పుగా వదలగొట్టి తను మచ్చికైంది. ఆ రోజు అతను చాలా సేద తీరాడు. రంగారావు చెప్పినట్టు అతనికి పునర్యవ్వనం వచ్చినట్టే అనిపించింది. జీవితం పట్ల మళ్ళీ ఆసక్తి ఏర్పడింది. జీవన వేగంలో మళ్ళీ చురుకుదనం పుంజుకుంది. వ్యాపారంలో అతనికి రాబడి మళ్ళీ పెరగసాగింది. ఆ హోటల్ గౌరవ ప్రతిష్టల విషయంలో చాలా పేరెన్నికగలది. అయినా భవానీప్రసాద్కి భయమే. తను జీవితంలో ఊహ తెలిసినప్పటి నుంచి ఎంతో కష్టపడి సంపాదించుకున్న మర్యాదకి కలలో కూడా భంగం రావటం అనేది అతను సహించలేడు. అందుకే ఎప్పుడు వచ్చినా రాత్రి పొద్దుపోయిన తర్వాత వస్తాడు, మళ్ళీ ఉదయమే వెళ్ళిపోతాడు. అతను ఆ హోటల్కి వచ్చాడంటే అతని అవసరం ఏమిటో హోటల్ మేనేజర్కి బాగానే తెలుసు. అతను గదిలో అడుగు పెట్టగానే సిల్వియా కోసం టాక్సీ పరిగెడుతుంది. అరగంటలో ఆమె నవ్వుతూ అతని సమస్త చిరాకులు మాయం చేసే దేవతలా అతని ముందు నిలబడుతుంది. అతని బాధలు ఆందోళన అన్నీ మంత్రించినట్టు మాయమవుతాయి. సిల్వియా ఎక్కడుంటుందో, ఆమె కుటుంబ వివరాలేమిటో అతనికి తెలియవు. తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేదతనికి. అతన్ని గురించిన వివరాలు కూడా చెప్పలేదు. ఒకసారి రెండుసార్లు ఆమె కుతూహలంతో ప్రశ్నించబోతే యుక్తిగా ఆ సంభాషణ తప్పించాడు. ఆ రోజు ఆమె కుటుంబం గురించి అడగటానికి, తన ఫ్యామిలీ విషయాలు చెప్పటానికి అతను నిశ్చయించుకున్నాడు. తలుపు తట్టిన శబ్దమైంది. బాల్కనీలో నిలబడిన భవానీప్రసాద్ సిగరెట్ కింద పడేసి స్లిప్పర్తో రాసి వెనక్కి తిరిగి గదిలోకి వచ్చాడు. కమిన్ అధికారంగా అన్నాడు. తలుపులు తెరుచుకున్నాయి. తెల్లని బట్టలతో నల్లగా పొట్టిగా ఉన్న హోటల్ మేనేజర్ లోపలికి అడుగుపెట్టాడు. ఎస్, భవానీప్రసాద్ ప్రశ్నార్థకంగా చూశాడు. షీఈ్ నాట్ అవైలబుల్ సార్. అతని గొంతు ఇలాంటి విషయాలు మాట్లాడటంలో బాగా తర్ఫీదు పొందినట్టు తగ్గు స్థాయిలో సుస్పష్టంగా ఉంది. భవానీప్రసాద్ ముఖం ఆశాభంగంతో కుచించుకుపోయింది. తన ముఖ కవళికలు అతనికి కనిపించనివ్వడం ఇష్టం లేనట్టుగా చటుక్కున పక్కకు తిరిగి టేబుల్ దగ్గరకు వెళ్ళి ఇటువైపు వీపు పెట్టి సిగరెట్ తీసి వెలిగించుకుంటూ నిలబడ్డాడు. మేనేజర్ అనుభవజ్ఞుడు. అతను వెంటనే వచ్చిన పని అయిపోయినట్టు వెళ్ళిపోలేదు. మనిషి ముఖం చూడకపోయినా అవతల వ్యక్తి నిలబడే తీరులో ఆశాభంగం పొందాడో ఆనందంగా ఉన్నాడో గ్రహించగలడు. షల్ ఐ సెండ్ సమ్ అదర్ లేడీ సార్? భవానీప్రసాద్ వెంటనే సమాధానం చెప్పలేదు. షీఈ్ బ్యూటిఫుల్ సార్, వెరీ యంగ్. భవానీప్రసాద్ నిశ్చయం చేసుకోలేకపోతున్నాడు. కొత్త వాళ్ళంటే మళ్ళీ భయం, జంకు. చిన్న వయసు అంటున్నాడు. ఎంత ఉంటుందో? సరిగ్గా అతని మనసులో ఆలోచన తెలిసినట్లుగా జవాబిచ్చాడు మేనేజర్. నాట్ మోర్ దాన్ 20 years. ఐ థింక్ యూ విల్ ఎంజాయ్ హర్. సెండ్ హర్. మేనేజర్ వెళ్ళబోతుంటే భవానీప్రసాద్ ఇటు తిరిగాడు. ఎంత టైం పడుతుంది? వెనక నుంచి అడిగాడు. ఓన్లీ హాఫ్ అన్ అవర్. అతను నిశ్శబ్దంగా తలుపులు మూసి వెళ్ళిపోయాడు. భవానీప్రసాద్ మనసులో చిరాకు రెట్టింపైంది. సిగరెట్ కాలుస్తూ గదిలో అటు ఇటు తిరగసాగాడు. 20 సంవత్సరాల అమ్మాయంటే తనకెలాగో ఉంది. అతని ఆలోచనలు భార్య వైపు మళ్ళినాయి. సుజీకి తనతో పెళ్ళయ్యే నాటికి 20 సంవత్సరాలు. పెళ్లి కాకముందే ఒంటరిగా ఉన్న ఒక రోజున సుజీతో అఫైర్ మొదలవటంతో అన్నీ ముందే జరిగిపోయినాయి. పెళ్లి చేసుకునే రోజుకి సుజీకి 3వ నెల. అతని మనసు ఉస్సురంది. పెళ్లిలో సరదా, తొలిరాత్రిలో తీయదనం అతనికి తెలియవు. ఇద్దరి వయసుల్లో 1 సంవత్సరం కూడా తేడా లేకపోవటంతో దాదాపు తన వయసే గల సుజీతో అతని దాంపత్య జీవితం ఒక కాంట్రాక్ట్లా అనిపిస్తుందే తప్ప మామూలు భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధం తక్కువనే చెప్పాలి. సుజీ చాలా తెలివిగలది. స్వతంత్ర అభిప్రాయాలున్న మనిషి. తన ఇష్టాయిష్టాలు ఖచ్చితంగా అమలుపరుచుకోగలదు. ఒక్కోసారి ఏం చెయ్యలేని నిస్సహాయత్వంతో అతను దహించుకుపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ పైకి ఏమీ అనలేడు. సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్గా సుజీకి చాలా మంచి పేరుంది. చాలా శ్రద్ధతో, దీక్షతో తనసలు అందుకోసమే పుట్టిందా అన్నట్టు ఉద్యోగం నెరవేరుస్తుంది. అతని కళ్ళ ముందు కమల మెదిలింది. తనకు భార్య కావాల్సిన కమల. పుట్టగానే ప్రసాద్ భార్య అనిపించుకున్న కమల. సుజీ తన జీవితంలో ప్రవేశించడంతో అతను కమలని చేసుకోనని తండ్రికి ఖచ్చితంగా చెప్పేశాడు. తను చేసుకోనని చెప్పేసిన 6 నెలలకే కమలకి ఏదో ఆఫీస్లో పనిచేస్తున్న ఒక గుమాస్తాతో పెళ్ళైపోయింది. చాలీచాలని జీతంతో, పిల్లలతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని ఎవరో చెప్పగా విని అతను సానుభూతితో జాలిపడ్డాడు. దరిద్రంతో కృంగిపోయిన కమలే అతని మనోఫలకంలో చిత్రించుకుపోయింది. కానీ కొద్ది రోజుల క్రితం బెజవాడలో ఒక బంధువుల ఇంట్లో
పెళ్లిలో దాదాపు 15 సంవత్సరాల తర్వాత హఠాత్తుగా మళ్ళీ కమలను చూసిన అతను ఆశ్చర్యపోయాడు. కమలలో దారిద్ర్య చిహ్నాలు మచ్చుకి కూడా లేవు. 3 పిల్లలట, ముత్యాల్లా ఉన్నారు. పెద్ద పిల్ల కాలేజీ చదువుకొచ్చిందట, చాలా బాగా చదువుతుందట. కూతుర్ని గురించి చెప్పటంలో ఆనందమే తప్ప అతిశయం ఏమాత్రం లేకపోవటం అతను గమనించాడు. కమల నడి వయసుతో నిండుగా హుందాగా ఉంది. ఆ పెద్ద మనిషి తరహా అందరి పట్ల ఆత్మీయతతో నిండుగా ప్రవర్తించే ఆ తీరు చూసి అతను ముగ్ధుడయ్యాడు. తమ పెళ్లి విషయం గురించి అసలు మర్చిపోయినట్టే చనువుగా మాట్లాడింది. భర్త 10 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఉద్యోగం మానేసి ఫారిన్ కొలాబరేషన్తో పనిచేస్తున్న ప్రైవేట్ కంపెనీలో చేరాడట. మంచి జీతం వస్తోందని, దేనికి లోటు లేదని చెప్పింది. ఇల్లు కట్టుకున్నారట. పిల్లల భవిష్యత్తు కోసం కాస్తో కూస్తో వెనక వేశారు కాబట్టి దిగులు లేదట. హైదరాబాద్ వస్తే తమ ఇంటికి రావటం మర్చిపోవద్దని మరీ చెప్పింది. భవానీ ప్రసాద్ సుజీ ఉద్యోగం మూలంగా మద్రాసులో స్థిరపడిపోయినా అతని వ్యాపారం చాలా వరకు ఆంధ్రాలోనే ఉంది. తరచుగా ఎప్పుడైనా హైదరాబాద్ రావాల్సిన పని అతనికి కలుగుతూనే ఉంటుంది. అతను ఈ మధ్య ఇక్కడికి రావటం ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే అతని కూతురు హాస్టల్లో ఉండి చదువుతోంది. అతను ఈసారి హైదరాబాద్ రాగానే కమల చెప్పిన ఆహ్వానం గుర్తుపెట్టుకొని వాళ్ళ సంసారం చూడాలనే కుతూహలంతో మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెంట కూతుర్ని కూడా తీసుకువెళ్లాలని అనుకున్నాడు. కానీ పరీక్షలు దగ్గరకొచ్చాయి, రానని అనటంతో ఒక్కడే వెళ్ళాడు. లోన్ తీసుకుని కట్టుకున్నారట. ఇల్లు చిన్నదైనా చాలా పొందిగ్గా అందంగా ఉంది. సక్రమంగా క్రమశిక్షణతో పెరిగిన పిల్లలు, కమలని ప్రాణంగా చూసుకునే భర్త. అతనికి చాలా ఈర్ష్య కలిగింది. కమలకి తనకి ఉన్న సంపదలో 100వ వంతు కూడా లేదు. అయినా ఆ కుటుంబానికి ఉన్న నిశ్చింతలో, ఆనందంలో 1000వ వంతు కూడా తనకి లేదనిపించసాగింది. అతను వెళ్ళిన సమయానికి భర్త కూడా ఇంట్లోనే ఉన్నాడు. అతను కూడా అరమరికలు లేకుండా ఆత్మీయంగా మాట్లాడడంతో అరగంట ఉండి వచ్చేద్దామనుకున్న అతను ఆ పూటంతా అక్కడే ఉండిపోయాడు. కమల భోజనం చేస్తే గాని వెళ్ళటానికి వీల్లేదని బలవంతం చేసింది. చిన్న వంట ఇంట్లో అందరూ వరుసగా పీటలు వేసుకుని కూర్చొని భోజనం చేశారు. తను అతిథి కాబట్టి పంక్తిలో మొదటి స్థానం ఇచ్చారు. కమల కొసరి వడ్డిస్తూ బలవంతంగా తినిపిస్తుంటే తల్లిపోయిన ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ సంతృప్తిగా భోజనం చేసినట్లు అనిపించింది అతనికి. తన ఇంటికి రాత్రిపూట డిన్నర్కి తప్ప సాధారణంగా పగలెవరూ భోజనానికి రారు. ఒకవేళ ఏ స్నేహితులైనా వచ్చినా సుజీ ఉండదు. సుజీ ఉన్నా ఆవిడ ప్రాధాన్యత వేరు. ఆవిడ ఇలాంటి పనులు చేయదు. వంట వాళ్ళని పెట్టుకునేది ఎందుకట అంటుంది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత కమల సంసారం చూసిన తర్వాత కానీ కమలని పెళ్లి చేసుకోకపోవటం వల్ల తను పోగొట్టుకున్నదేమిటో అతనికి అర్థం కాలేదు. కమల లాంటి భార్య ఉన్న మగవాళ్ళెవ్వరూ ఇలా రహస్యంగా హోటల్స్లో ఆనందం కొనుక్కోవటానికి చాటుగా రారు. మొన్న వ్యాపార రీత్యా అతను 50,000 నష్టపోయిన చికాకు కంటే ఈరోజు కమలం చూసిన తర్వాత గుండెల నిండుగా పేరుకున్న అసంతృప్తి అతన్ని మరీ వేధిస్తోంది. అతన్ని సేద తీర్చగలిగిన సిల్వియా దొరక్కపోవటం అతనికి ఇంకా నరకంగా ఉంది. ఆలోచనల మధ్య చిక్కడిపోయినట్టుగా సోఫాలో వెనక్కి వాలి కూర్చున్న అతను ఇంతలో ఫోన్ గణగణలాడటంతో ఉలిక్కిపడ్డట్లుగా ఈ లోకంలోకి వచ్చాడు. వెళ్ళి రిసీవర్ తీశాడు. ఎస్ అధికారంగా ప్రశ్నించాడు. ఆ అమ్మాయి వచ్చింది సార్, పైకి పంపించాను, వస్తోంది. థ్యాంక్ యూ. అతను అప్రయత్నంగా ఆ మాట పైకనేశాడు. సరే, ఎస్ యూ మస్ట్ పే 200 ఫర్ హర్. ఆల్ రైట్. ఫోన్ పెట్టేశాడు. ఒక్కసారిగా అతని ఆలోచనలు మాయమైనాయి. అతన్ని ఆవరించుకున్న విసుగు, చిరాకు మంత్రించినట్టు పోయాయి. అతని కళ్ళు ఆత్రంగా గదినంతటినీ పరిశీలించాయి. ఎంతో అధునాతనంగా అందంగా ఉంది. అతను లేచి పెద్ద లైట్ తీసి కాంతి తక్కువగా ఉన్న లైట్ వేశాడు. 20 సంవత్సరాల అమ్మాయి. మై గాడ్. అతను ఆత్రంగా వెళ్ళి అద్దంలో ముఖం చూసుకున్నాడు. చెంపలు నెరిసినాయి. బట్టతల కనిపించకుండా జాగ్రత్తగా దువ్వుకోవటం అతను ఎప్పుడూ అలవాటు చేసుకున్నాడు. అతని దృష్టి సిల్క్ షర్టు కింద దుబ్బుగా కనిపిస్తున్న పొట్ట మీద నిలిచింది. వేళ్లతో కొట్టుకుంటూ తాగుడు తగ్గించాలి అనుకున్నాడు. 20 సంవత్సరాల అమ్మాయి. ఇంత వయసు వచ్చిన తర్వాత ఎంత కొత్త అనుభవం. బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పాడు. బహుశా చాలా ఆరోగ్యంగా కూడా ఉండి ఉంటుంది. భవానీ ప్రసాద్ షర్టు గుండీలు విప్పేశాడు. అందులో నుంచి తొంగి చూస్తున్న ఛాతీని ఒక్క క్షణం రెప్పవాల్చకుండా చూసుకున్నాడు. సిల్వియాకి ఈ ఛాతీ అంటే ఎంతో ఇష్టమని చెప్తూ ఉంటుంది. అతను పౌడర్ తీసి అరచేతులు వేసుకొని ఛాతీ మీద మెడ దగ్గర అద్దుకున్నాడు. ఈరోజు తన జీవితంలో మధురమైన రోజు కావాలి. చదువుకునేటప్పుడు అతను చదివిన ఇంగ్లీష్ నవలల్లోని రొమాంటిక్ హీరోలందరూ ప్రాణం పోసుకుని వచ్చి అతనిలో ఐక్యమయ్యారు. అతని శరీరంలో అణువణువులో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. అతని మనసు నిషాతో మత్తెక్కినట్లుగా పిచ్చిగా ఉంది.
ఇంతలో తలుపు మీద అతి సున్నితంగా వేళ్లతో తట్టిన చప్పుడైంది. ఆ శబ్దం అతనికి ఎంతో ఆనందమిచ్చింది. వెళ్ళి తలుపు దగ్గర ఆ అమ్మాయిని చేత్తో పట్టుకోవాలనుకున్న అతను అలవాటుగా ఎస్ అనలేదు. రెండంగల్లో తలుపు దగ్గరికి వచ్చాడు. తలుపు వెంటనే మళ్ళీ మూసేట్టుగా కొద్దిగా మాత్రమే తెరిచాడు. అతి నాజూకైన పాదాలు చీర కుచ్చెళ్లని సున్నితంగా కదిలిస్తూ లోపలికొచ్చాయి. చటుక్కున తలుపులు మూసి బియ్యార దగ్గరకు లాక్కోటానికి చేతులు చాచిన అతను షాక్ తిన్నట్లుగా ఆగిపోయాడు. ప్రీతి! వేటగాడి బాణం దెబ్బతిన్న లేడికూన అరుపులా వచ్చిందా పిలుపు. డాడీ! ప్రాణం ఎగిరిపోయినట్టు చూసిన ఆ అమ్మాయి శిలాప్రతిమ అయిపోయింది. ఒక్క నిమిషం ఇద్దరూ సిగ్గుతో కృంగిపోతున్నట్లుగా, భూమి బద్దలైపోతే బాగుండును అనుకుంటున్నట్లుగా నిలబడిపోయారు. కళ్ళు బయలు కమ్మినట్టు అయింది. ఎలాగో పక్కకు తిరిగి సోఫా దగ్గరికి వచ్చాడతను. గుండెల్లో ఏదో బాధ, భరించలేనంత నొప్పి. క్షణం క్రితం అతను ఎంతో మోజుగా అద్దుకున్న పౌడర్ సువాసనలు అంబు మొనల్లా మారి అతని హృదయాన్ని తూట్లు తూట్లుగా పొడవసాగినాయి. ఆ గదిలో ప్రతి వస్తువు గుడ్లగూబలా మారి వికృతంగా వెక్కిరిస్తోంది. ఈరోజు మధురమైన రోజు కాదు కాదు, తన పట్ల భయంకరమైన కాళరాత్రి. జీవితంలో మరెన్నడూ తలెత్తుకోలేనంత ఘోరమైన రాత్రి. కుడి చేత్తో ముఖం మీద బలంగా రాచుకుని ఎలాగో తనను తాను సంభాళించుకున్న అతను శరీరంలో ఆవిరైపోతున్న శక్తిని ఎలాగో కూడదీసుకుని అతి ప్రయత్నం మీద తిరిగి చూశాడు. కానీ అప్పటికే గది ఖాళీగా ఉంది. ప్రీతి అక్కడ లేదు. భవానీ ప్రసాద్ తడబడుతున్న అడుగులతో ఫోన్ దగ్గరికి వచ్చాడు. రిసీవర్ తీసి కంపిస్తున్న కంఠంతో, హలో రిసెప్షన్, ఐఎమ్ సిక్, ప్లీజ్ సెండ్ సంబడి. ఫోన్ పెట్టేస్తుండగానే అతని కళ్ళ ముందు చీకట్లు కమ్మినాయి. స్పృహ తప్పిపోయింది. ప్రీతి కనిపించడం లేదని తెలిసి సుజీ, భవానీ ప్రసాద్ ఆమె గురించి వెతకడం మొదలు పెడతారు. స్నేహితురాలు తన దగ్గరకు రాలేదని అనటంతో కాలేజీ ప్రిన్సిపాల్కి ఫోన్ చేశాడు. ప్రీతి చనువుగా ఉంటుందని తెలిసిన స్నేహితులందరి దగ్గర వెతికారు. ఎక్కడా లేదు. ఎవరిని అడిగినా మాకు తెలియదు అన్నారు. మొదటి రోజు భవానీ ప్రసాద్కి అంతగా భయం కలగలేదు. కానీ రెండో రోజు కూడా ప్రీతి కనిపించకపోవటంతో అతని గుండెల్లో అవ్యక్తమైన భయం మొదలైంది. మూడో రోజు, నాలుగో రోజు కూడా గడిచిపోయినాయి. ప్రీతి జాడ తెలియనే లేదు. అతను ఆ మధ్యాహ్నం మెడ్రాస్ భార్యకి ట్రంకాల్ చేశాడు. భవానీ ప్రసాద్ భయాన్ని, ఆందోళనని సుజీ నిర్లక్ష్యంగా తీసిపారేసింది. నీకు ప్రతిదానికి కంగారే. ఎవరైనా ఫ్రెండ్స్ ఇంట్లో ఉందేమో, సరిగ్గా కనుక్కో. అదేం చిన్న పిల్ల కాదు తప్పిపోవటానికి. సుజీ, డోంట్ టాక్ నాన్ సెన్స్. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే మాత్రం 3 రోజులు హాస్టల్కి కానీ కాలేజీకి కానీ తిరిగి రాకుండా ఉంటుందా? అసహనంతో ప్రజ్వరిల్లుతూ అన్నాడు. గిరిజ ఇంట్లో కనుక్కున్నావా? వాళ్లతో కలిసి నాగార్జున సాగర్ వెళ్లాలని అనుకుంటున్నానని రాసింది. అడిగాను. గిరిజ తన దగ్గరికి రాలేదని అంటోంది. సుజీ, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు రేపు ఉదయం ఫ్లైట్కి బయలుదేర్రా. ఓ మై గాడ్, రేపెలా కుదురుతుంది? రేపు చావటానికి కూడా నాకు తీరుబడలేదే. ఆల్ ఇండియా ఉమెన్స్ ఫేర్వెల్ కమిటీ మెంబర్స్తో కాన్ఫరెన్స్ ఉంది. షటప్, డూ వాట్ ఐసే. రేపు బయలుదేర్రా. నేను ఎయిర్పోర్ట్లో మీట్ అవుతాను. డోంట్ టాక్. కొట్టినట్లుగా అన్న అతను అధికారంగా ఆజ్ఞాపించి ఫోన్ పెట్టేశాడు. అవతల లైన్ దగ్గర సుజీ నిటారుగా అయింది. ఆవిడ ముఖం జేవురించింది. కళ్ళు ఎర్రబడినాయి. వెంటనే వంట మనిషిని పిలిచి రేపు ఉదయం నేను హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పింది. ముందు కూతురి మాట ఎలా ఉన్నా అతని చేత వెంటనే ఆ వాగుడికి క్షమాపణ చెప్పించాలని బయలుదేరిందావిడ. సుజీ హైదరాబాద్ చేరుకున్న గంటన్నరకి భార్యాభర్తలిద్దరూ హోటల్ రూమ్లో నిన్న మధ్యాహ్నం ఫోన్ కాల్ గురించి పోట్లాడుకుంటూ ఉండగా భవానీ ప్రసాద్కి బాగా తెలిసిన ఒక పోలీస్ అధికారి నుంచి నిన్న సాయంత్రం చార్మినార్ మీద నుంచి దూకి చనిపోయిన అమ్మాయి శవం ప్రీతిదిగా గుర్తించబడిందనే వార్త తెలిసింది. మై గాడ్! భవానీ ప్రసాద్గా ఆ క్షణంలో పిచ్చెక్కినంత పనైంది. నో నో అంటూ సుజీ అరిచింది. భవానీ ప్రసాద్, సుజీ ఇద్దరూ హాస్పిటల్కి వచ్చారు. నాకు బ్రతుకు మీద విరక్తి పుట్టింది. ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇందులో ఎవరికి ఎలాంటి సంబంధం లేదు అని రాసిన చీటీ చీరకి పించేసుందని పోలీస్ అధికారులు చెప్పారు. ఎందుకు ఇలా చేశావు? నీకంత కర్మేమొచ్చిందే? సుజీ బావురుమంది. పోస్ట్ మార్టంలో ప్రీతి గర్భవతి అని తెలియచేయగానే భార్యాభర్తలిద్దరూ దిమ్మెరపోయారు. 2 రోజులు గడిచాయి. భవానీ ప్రసాద్ బాగా సుస్థి పడటంతో తప్పనిసరిగా ఇంకో వారం ఆగాల్సొచ్చింది. అతన్ని చూడటానికి స్నేహితులు, తెలిసిన వాళ్ళు ఎంతోమంది వచ్చి వెళ్తున్నారు. వచ్చిన వాళ్ళ దగ్గర సుజీ చెప్పుకుని ఏడుస్తోంది. దానికి నేనేం తక్కువ చేశాను? అపురూపంగా పెంచాను, కోరిందల్లా ఇచ్చాను. ఒక్కగానొక్క పిల్ల దగ్గర లేకుండా ఎలా అనే మమకారం కూడా
ఉంచుకోకుండా, అమ్మా గిరిజ హైదరాబాద్లో ఉంది, నేను కూడా అక్కడే చదువుకుంటాను అంటే పంపించాను. అందరి తల్లుల్లా మూర్ఖంగా కట్టడి చేయకుండా కోరిన స్వేచ్ఛ ఇచ్చాను. భవానీ ప్రసాద్ మంచం మీద పడుకున్నవాడల్లా లేవబోయాడు. యూ డెవిల్, నువ్వు అసలు మనిషివేనా? మరవి, ఒట్టి యంత్రానివి. కన్నబిడ్డకి వచ్చిన కష్టమేమిటో కనుక్కోలేకపోయావు. మళ్ళీ ఊరి వాళ్ళని ఉద్ధరించే పెద్ద సోషల్ వర్కర్వి. ఈ ఎత్తిపొడుపు వినగానే సుజీ ఏడుపు మాట మర్చిపోయి గయ్యిన లేచింది. మాటలు తిన్నగా రాని, నేను యంత్రాన్నా? ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా? సరే, నేను యంత్రాన్నే, కానీ నువ్వు చేసిన నిర్వాకమేమిటి? నువ్వెందుకు కనుక్కోలేదు దానికి వచ్చిన కష్టమేమిటో? నువ్వు పడే పాటేమిటి? ఏం పిల్లలంటే ఒక్క తల్లికేనా బాధ్యత, తండ్రికి లేదా? ఇద్దరి మధ్య మాటలు ముదరబోతుంటే అక్కడున్నవాళ్ళు ఎలాగో ఆపి సర్దివేశారు. షీఈ్ నాట్ ఉమెన్, షీఈ్ అ డెవిల్ ఆయాసపడుతూ అన్నాడతను. ఈయన ఇలా నోరు పారేసుకోవడం నేనెన్నడూ ఎరగను, మతి చలించలేదు కదా? సుజీ పక్కనున్న స్నేహితురాలితో రహస్యంగా భయంగా అంది. మీరు విశ్రాంతి తీసుకోండి. భార్యాభర్తలిద్దరికీ చెప్పి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. కమల భర్తతో వచ్చింది. భవానీ ప్రసాద్ సుస్థి తగ్గే వరకు తమ ఇంట్లో ఉండమని బలవంతం చేసింది. కానీ సుజీ ఒప్పుకోలేదు. తగ్గటానికి ఎన్ని రోజులు పడుతుందో ఏమిటో, మా కోసం అనేక మంది వస్తూ పోతూ ఉంటారు. భోజనం, స్నానం విషయంలో మాకు కొన్ని నియమాలున్నాయి అంటూ మర్యాదగానే తిరస్కరించింది. భార్య నిర్ణయాన్ని కాదని ప్రవర్తించడం అతనికి ఎప్పుడూ అలవాట్లేదు. సాయంత్రం కాబోతోంది. భవానీ ప్రసాద్ నవనాడులు కృంగిపోయినట్లుగా మంచం మీద పడుకుని ఉన్నాడు. సుజీ స్నానం చేస్తోంది. ఇంతలో ఫోన్ మోగింది. అతనే రిసీవర్ తీసుకుని మాట్లాడాడు. హలో హలో, భవానీ ప్రసాద్ గారు కావాలండి. నేనే. మీరెవరు? నేను కుసుమని. అతనికి వెంటనే ఆ వ్యక్తి ఎవరో గుర్తుకు రాలేదు. నేను అంకుల్, ప్రీతి స్నేహితురాలిని. మెడ్రాస్లో నేను ప్రీతి 8వ తరగతి వరకు చదివాం. నన్ను పిలకజడ పిల్ల అనేవారు మీరు. గుర్తుకొచ్చింది. ఏమిటమ్మా? అతనిలోకి ప్రాణం లాంటిది వచ్చింది. అంకుల్, ప్రీతి చనిపోయే ముందు నాకు ఉత్తరం రాసింది. అది అందేసరికే నేను ఊళ్ళో లేను. ఈరోజే వచ్చాను. ఈ పూటే అది చూశాను. మీరు ఇంకా ఊళ్ళోనే ఉన్నారని నాన్నగారు చెప్పారు. ప్రీతి ఇంత ఘోరం తలపెడుతుందని అనుకోలేదు. నేను ఊళ్ళో లేను. ఉంటే ఎప్పటికీ ఇలా జరిగేది కాదు. కుసుమ మాటల్ని దుఃఖం మింగేసింది. అతను మౌనంగా వింటున్నాడు. ప్రీతి చనిపోయే ముందు ఉత్తరం రాసిందా? అతని నుదుటి మీద చిరుచెమటలు అలుముకున్నాయి. ఏముందందులో అడగటానికి అతనికి ధైర్యం చాలటం లేదు. అంకుల్, కుసుమ ఏడుపు నిగ్రహించుకుంటూ అంది. చెప్పమ్మా. ప్రీతి చనిపోవటానికి 2 రోజుల ముందు అర్ధరాత్రి వేళ ఒంటరిగా హఠాత్తుగా టాక్సీలో మా ఇంటికి వచ్చింది. నేనెంత అడిగినా కారణం చెప్పలేదు. మనిషి బాగా బెదిరిపోయినట్టుగా ఉంది. కారణం ఏమిటో చెప్పిందా? అప్పుడెంత అడిగినా చెప్పలేదు. ఉత్తరంలో రాసిందా? రాసింది. అతను అగాధంలోకి కృంగిపోతున్నట్టుగా నిలబడ్డాడు. అంకుల్, మీరిక్కడికి వస్తారా? ఆ ఉత్తరం చూపిస్తాను. లేకపోతే నేనే అక్కడికి రానా? వద్దొద్దు, నేనే వస్తాను. అడ్రస్ చెప్పు, గబగబా అన్నాడతను. ఆ అమ్మాయి రామచంద్రాపురంలో ఒక క్వార్టర్ నంబర్ చెప్పింది. ఎట్లా రావాలో వివరాలు కూడా చెప్పింది. ఇప్పుడే కారు ఎంత త్వరగా తీసుకురాగలిగితే అంత త్వరగా వస్తాను. చూడు, ఒకవేళ ఏ కారణం చేతైనా నేను రావటం ఆలస్యమైతే నువ్వు మళ్ళీ ఇక్కడికి ఫోన్ చేయొద్దు. నేను చూసే వరకు ఆ ఉత్తరం ఎవరికీ చూపించవద్దు. అలాగే. అతను పళ్ళ బిగువున లేచి బట్టలు మార్చుకున్నాడు. సుజీ, ఒక స్నేహితుడు ఫోన్ చేస్తే వెళ్తున్నాను, ఇప్పుడే వస్తాను, కంగారు పడుకు అని గబగబా గీసిన చీటీ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి తలుపు తెరుచుకొని యువతలకొచ్చాడు. దాదాపు గంట తర్వాత భవానీ ప్రసాద్ కూర్చున్న ట్యాక్సీ కుసుమ చెప్పిన దారి వెంబడి ఆ క్వార్టర్ నంబర్ వెతుక్కుంటూ వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది. కారు ఆగిన శబ్దం వినగానే కుసుమ వాకిట్లోకి తొంగి చూసింది. దాదాపు ప్రీతి వయసే ఉంది. కుసుమని చూడగానే గుండెలు పిండినట్లయింది. కారు దిగి నడిచొస్తుంటే అతని అడుగులు తడబడి శరీరం తూలడం చూసి చప్పున పరిగెత్తుకొచ్చి చెయ్యందించింది. అతను భయంగా పిరికివాడిలా ఆ అమ్మాయి ముఖంలోకి చూశాడు. లేదు, ఆ అమ్మాయి ముఖంలో అసహ్యం లాంటిది లేదు. అతని గుండెల మీద నుంచి తాత్కాలికంగా కాస్త భారం దిగినట్లయింది. లోపలికి రాగానే అతన్ని వాలుకుర్చీలో కూర్చోమని ఫ్యాన్ వేసింది. పక్క గదిలోకి వెళ్ళి ఉత్తరం పట్టుకొచ్చింది. అది అతనికి అందివ్వబోతూ ఆగింది. కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అంకుల్, మీరు నాకు వాగ్దానం చెయ్యాలి. ఏమిటది? ఈ ఉత్తరం చూసి ప్రీతి మీద ఆగ్రహపడనని మాట ఇవ్వండి. లేదమ్మా, అందులో ఏం రాసి ఉన్నా ఆగ్రహపడే అర్హత నాకు లేదు. అతని కంఠం వణికింది. కుసుమ ఉత్తరం అతని చేతికి ఇచ్చి అక్కడ నిలబడలేనట్లుగా వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. భవానీ ప్రసాద్ ఒక్క నిమిషం ఆ ఉత్తరంలో ఏమున్నా చదివి భరించే శక్తి తనకివ్వమని భగవంతుని ప్రార్థిస్తున్నట్లుగా కళ్ళు మూసుకున్నాడు. తర్వాత హృదయం కంపిస్తుండగా ఉత్తరం తెరిచి చదవసాగాడు. కుసుమ,
నీకు చెప్పకుండా నువ్వు ఊరు నుంచి వచ్చే వరకు ఉండకుండా వెళ్ళిపోయానని కోపంగా ఉంది కదూ. నేనేమయ్యానో తెలిసిన తర్వాత నీ కోపం నిలవదని నాకు తెలుసు. ఆ రోజు అర్ధరాత్రి దేన్ని గురించి భయపడి పారిపోయి వచ్చానో ఎంత ప్రయత్నించినా నీకు తెలియచేయలేకపోయాను. నేనే కాదు, ఏ ఆడపిల్ల అలాంటి సిగ్గుమాలిన విషయం నోరు తెరిచి చెప్పలేదేమో. కుసుమ, సిగ్గుతో చచ్చిపోయాను అంటారే, సరిగ్గా అదే నాకు ఎదురైంది. అంతకంటే నీకు ఇంకేం చెప్పలేను. జీవితం అంతం చేసుకోబోతున్న ఈ ఆఖరి క్షణంలో నాకు మా అమ్మా నాన్నల మీద అంతులేని కోపం వస్తోంది. వాళ్ళు నాకు సరైన శిక్షణ ఇవ్వలేదు. వాళ్ళ గారాబంతో ఈ లోకం ఒక రోజా పువ్వుల తోట అనే భ్రమ నాలో కల్పించారు. ఇందులో మోసం, దుర్మార్గం అనే వాడి అయిన ముళ్ళుంటాయని, జీవితాలు వాటికి పట్టుకొని చిరిగిపోకుండా ప్రతి వ్యక్తి జాగ్రత్తగా మెలకువగా ప్రవర్తించాలని నేర్పలేదు. చూచాయగానైనా తెలియజేయలేదు. అమ్మ నాకు ఖరీదైన బట్టలు, విలువైన నగలు కొని ఇచ్చి నా ఇష్టం వచ్చిన స్నేహితులతో తిరిగే స్వేచ్ఛ ఇవ్వటంతో తన బాధ్యత తీరిపోయింది అనుకుంది. నాన్న సరే సరి, ఆయనకి ఆ బిజినెస్ గొడవతో క్షణం తీరదు. డబ్బు సంపాదన మినహా ఇంకో విషయమే ఆయనకి తెలియదు. నేను ఉండే హాస్టల్కి మా ఇంటికి పెద్దగా తేడా ఏమీ కనిపించేది కాదు నాకు. కుసుమ, తల్లి చిన్నప్పుడు నిప్పు దగ్గరికి వెళ్ళబోతుంటే అమ్మో కాలుతుంది అని వెనక్కి లాగుతుంది. స్వీట్లు ఇష్టమని ఎక్కువగా తింటుంటే వద్దమ్మా జబ్బు చేస్తుందంటూ వారిస్తుంది. అట్లాగే పిల్లలు పెద్దయిన తర్వాత కూడా, ముఖ్యంగా తొలి యవ్వనంలో అడుగుపెట్టి ఈ ప్రపంచమంతా అందమైన రంగుల రమణీయ దృశ్యంగా భావించి భ్రమపడుతున్నప్పుడు వాళ్ళకి అండగా ఉండాలి. అడుగు పక్కకు వేస్తున్నారా అనే జాగ్రత్తతో గమనించాలి. అంత తీరుబడి వాళ్ళకి లేకపోతే ఒక ఆప్తమిత్రురాల అన్నీ చెప్పేయాలి. ఆడపిల్లలు ఇదివరకు రోజుల్లోలాగా 4 గోడల మధ్య అమ్మా నాన్నల, అన్నదమ్ముల కంటి చూపుల మధ్య ఉండటం లేదు. ఈ కొత్తగా చదువులు కావాలనే ఆరాటం, ఈ బయట ప్రపంచంలో ఈ ఫ్యాషన్లు, వ్యక్తిత్వంలో స్వేచ్ఛ కావాలనుకోవడం, ఆడమగ కలిసి తిరగడం, ఈ పుస్తకాలు, సినిమాలు వాళ్ళని ఎంత తికమక పెడతాయో ఈ పెద్దవాళ్ళకి అర్థం కాదు. సృష్టిలో ఎంత సహజమైన విషయాలు పిల్లలకి చెప్పటానికి ఎందుకు బిడియపడతారో అర్థం కాదు. ఏదైనా జరిగితే మా పరువు పోయిందని, మా గౌరవం మంట కలిసిందని ఏడవటం ఒక్కటే తెలుసు. నా విషయం చూడు, నాకు అమ్మా నాన్నల గారాబం మాత్రమే తెలుసు. కానీ వాళ్ళ దగ్గర మనసు విప్పి నా భయాందోళనలు చెప్పే చనువు చిన్నప్పటి నుంచి లేదు. అమ్మ ఎప్పుడు స్వేచ్ఛ స్వేచ్ఛ అంటుంది. ఇప్పుడు అనిపిస్తోంది నాకు, ఆవిడకి అసలు స్వేచ్ఛ అంటే అర్థం తెలుసా అని. మగాడితో సమానంగా ఆడది ఉండాలంటుంది. మగాడికి ఉండే మొరటదనం స్త్రీకి ఎలా వస్తుందో నాకు తెలియదు. కుసుమ, నేను మెడ్రాస్లో ఇంటర్ చదువుతుండగా గిరిజ అనే అమ్మాయితో స్నేహమైంది. గిరిజ కుటుంబంలో గొడవల కారణంగా ఇంటర్ మెడ్రాస్లో మేనమామ ఇంట్లో ఉండి చదివింది. చాలా సోషల్గా ఉంటుంది. అందరినీ ఇట్టే స్నేహం చేసుకుంటుంది. పరీక్ష తప్పటంతో చదువు మానేసింది. మేమిద్దరం స్నేహితులం అయ్యాం. గిరిజ ప్రోద్బలం మీద నేను అమ్మ దగ్గర హఠం చేసి ఈ ఊళ్ళో వచ్చి బిఏలో చేరాను. ఆ అమ్మాయితో స్నేహం అదొక విషవలయమని నాకు తెలియలేదు. గిరిజకు తండ్రి లేడు. వాళ్ళమ్మ ఉద్యోగరీత్యా ఎక్కువ టూర్స్ వెళ్తూ ఉంటుంది. మొదట హాస్టల్ భోజనంతో విసిగెత్తిన నేను గిరిజ బలవంతం మీద అప్పుడప్పుడు సెలవులు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో భోజనం చేయడానికి వెళ్ళేదాన్ని. గిరిజకి ఒక అన్నయ్య ఉన్నాడు. తల్లి ఊళ్ళో లేకపోతే ఇంట్లో పెత్తనమంతా గిరిజది, వాళ్ళ అన్నయ్యది. ఇద్దరికి ఫ్రెండ్స్కేం తక్కువ లేదు. ఎప్పుడూ ఏదో ఒక పార్టీ పేరుతో 10 మందిని పోగు చేస్తూ ఉండేవారు. మానసికంగా ఒంటరితనంతో బాధపడుతున్న నాకు అట్లా 10 మందితో గడుపుతుంటే హాయిగా ఉండేది. సెలవులకి అమ్మ దగ్గరికి వెళ్తే ఆ ఇంట్లో నిశ్శబ్దం, క్రమశిక్షణ చూసి ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతానా అని విలవిలలాడేదాన్ని. అమ్మ ఎప్పుడూ ఆఫీస్ గొడవలతో బిజీగా ఉంటుంది. నాతో కబుర్లు చెప్తూ కూర్చునే తీరుబడి ఆవిడికి ఎప్పుడూ ఉండదు. గిరిజ అమ్మ కూడా అంతే. అందువల్లనేమో గిరిజ నేను స్నేహితులమయ్యాం. మేం కూర్చున్నప్పుడల్లా మా అమ్మల గురించే కసిగా చెప్పుకునేవాళ్ళం. రాను రాను నాకు గిరిజ ఇంట్లో చనువు ఎక్కువైంది. శని ఆదివారాలే కాకుండా అప్పుడప్పుడు కాలేజీ ఎగ్గొట్టి కూడా వచ్చి గిరిజ దగ్గర ఉండేదాన్ని. వాళ్ళమ్మ ఊర్లో లేనప్పుడు గిరిజ నన్ను వాళ్ళ ఇంట్లోనే పడుకోమని బలవంతం చేసేది. తీరా నేను ఉన్న తర్వాత తను ఏ బాయ్ ఫ్రెండ్తోనో సెకండ్ షో సినిమాకని వెళ్ళిపోయేది. వాళ్ళ అన్నయ్య గిరిజని ఏమీ అనకపోవటం చూసి నాకు ఆశ్చర్యం వేసేది. తర్వాత తెలుసుకున్నాను వాళ్ళిద్దరూ తోడు దొంగలు అని. తల్లికి తెలియకుండా ఉండేందుకు ఒకరి రహస్యం ఒకరు కాపాడుకునేవారు. గిరిజ అన్నయ్య అంటే నాకు మొహమాటం పోయి చనువు ఏర్పడింది. వాళ్ళ ఇంట్లోనే నేను మొదటిసారిగా డ్రింక్ రుచి చూశాను. ఒక రోజున నాకు తలనొప్పిగా ఉందంటే అతను ఒక టాబ్లెట్ ఇచ్చాడు. అది వేసుకున్న తర్వాత నేను పొందిన అనుభూతి అనూహ్యం. గాలిలో తేలిపోతున్నట్లుగా శరీరమంతా మత్తుమత్తుగా అనిపించింది. ఆ మత్తులో గిరిజ అన్నయ్య చనువుగా
ప్రవర్తిస్తుంటే గట్టిగా తిరస్కరించలేకపోయాను. నాకు ఆ మత్తు అంటే ఇష్టం ఏర్పడింది. ఆ అనుభవం పదే పదే కావాలని కోరుకున్నాను. నాకు నెల తప్పింది. ఈ సంగతి తెలుసుకోగానే హడలిపోయాను. నాకు భయం వేసింది. అమ్మా నాన్నలకి ఏం జవాబు చెప్పను అనిపించింది. సెలవులు దగ్గరకొచ్చేస్తున్నాయి. సెలవులు వస్తే అమ్మ నన్ను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండనివ్వదు. గిరిజతో చెప్పాను. గిరిజ ఏం భయం లేదని, అంతా తను చక్కదిద్దుతానని ధైర్యం చెప్పింది. ఏదో మందు తెచ్చి మింగించింది. కానీ లాభం లేకపోయింది. లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆవిడ నన్ను పరీక్ష చేసి ఈ ఆపద నుండి తప్పిస్తానంది. 600 రూపాయలు ఫీజు అడుగుతోందని గిరిజ నాకు చెప్పింది. నాకు కళ్ళు తిరిగినంత పనైంది. 600 ఎక్కడి నుంచి తీసుకొస్తాను? అప్పటికే గిరిజ పుణ్యమా అని స్నేహితులు, పార్టీలు, పిక్నిక్లు అంటూ నా ఖర్చులు బాగా పెరిగిపోయాయి. అమ్మకి ఎక్కువ డబ్బులు పంపడం కోసం ఏవేవో సాకులు రాసేదాన్ని. చేతి వాచి అమ్మేసి పోయిందని, కాలేజీలో చందాలు అడుగుతున్నారని, స్నేహితురాలు ఆపదలో ఉంది సాయం చెయ్యాలని, ఇలా దొరికిన సాకులన్నీ అమ్మకి డబ్బు కోసం రాస్తుంటే మొదట వెంటనే పంపిన తర్వాత 1,00,000 ఆరాలు అడగటం ప్రారంభించింది. చివరికి కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజు మినహా ఎక్కువ పంపటం బాగా తగ్గించేసింది. ఈ పరిస్థితిలో 600 రూపాయలు కావాలని ఏ సాకు చూపించినా అమ్మ పంపదని, నమ్మదని నాకు తెలుసు. మెళ్ళో గొలుసు, ఉంగరం తాకట్టు పెడితే గిరిజ ద్వారా మార్వాడి 300 రూపాయలు ఇచ్చాడు. స్నేహితులకి ఇంతవరకు అప్పు ఇవ్వడమే తప్ప తీసుకోవటం తెలియదు. అక్కడికి సిగ్గు విడిచి అడిగాను. అందరి దగ్గర పోగు చేసింది నిండా 100 రూపాయలు కూడా రాలేదు. ఇంకో 200 కావాలి. రోజులు జరుగుతుంటే నాకు భయంతో రాత్రిళ్ళు నిద్రపట్టడం మానేసింది. నేను కంగారు పడటం చూసి గిరిజ ఒకనాడు నేను తిట్టనంటే ఒక ఉపాయం చెప్తానంది. నేను చెప్పమన్నాను. తనకు తెలిసిన ఒకతను ఉన్నాడట. అతనికి ఆడపిల్లల్ని రహస్యంగా హోటల్స్కి సప్లై చేయడం వృత్తట. ఒక్క రాత్రికి 100 రూపాయలు ఇస్తారు. ఈ బాధంతా పడేదానికంటే గిరిజ మాట పూర్తి కానేలేదు. నేను లేచి గిరిజ మీద కలబడ్డాను. నేనెవరనుకుంటున్నావు అంటూ అరిచాను. గిరిజ నా చేతులు వదిలించుకొని నా వైపు నిరసనగా చూసింది. సరే, నీ ఇష్టం, నీ దోవ నువ్వు చూసుకో అంది. చాలా కోపంతో, అవమానంతో ఉడికిపోతూ హాస్టల్కి తిరిగొచ్చాను. నాకు చెప్పలేనంత ఏడుపు ముంచుకొచ్చింది. గిరిజ అసలు స్వరూపం నాకు అర్థమైంది. నా చీరలు తన చీరలుగా కట్టుకునేది. నా డబ్బు తన సొంత డబ్బులా ఖర్చు చేసేది. నా అమాయకత్వం ఆధారం చేసుకుని నన్నొక బొమ్మలా చేసి ఆడించింది. నాకు ఆపద వస్తే నీ దోవ నువ్వు చూసుకో అని వదిలేసింది. నాకిప్పుడు అర్థమైంది. గిరిజ కుటుంబానికి వాళ్ళమ్మ తెచ్చే జీతం బొటాబొటిగా సరిపోయేదైనా వాళ్ళింట్లో అంత ఖరీదైన సామాను ఎలా ఉందో, గిరిజ ధనికురాలిలా ఎలా ప్రవర్తించగలుగుతుందో ఇప్పుడు తెలిసింది. నాలాంటి వాళ్ళని ఆత్మీయత పేరుతో దగ్గరికి తీసి స్నేహమనే ఉచ్చు బిగించి బొమ్మల్లా ఆడిస్తారు. నాకు తెలుసో తెలియకో ఈ విషవలయంలో చిక్కుకున్నాను. ఎలాగైనా దీనిలో నుంచి బయటపడాలి. జన్మలో ఆ పాడు గిరిజ ముఖం ఇక చూడను. అమ్మా నాన్నల పరువు కోసమైనా నేను ఈ విషయంలో గుంబనంగా బయటపడాలి అనుకున్నాను. ఈ వేదనతో కృంగిపోతున్న నాకు చాలాసార్లు నీ దగ్గర మనసు విప్పి చెప్పెయ్యాలని ఎంతగానో అనిపించింది. 2 సార్లు వచ్చాను, కానీ ధైర్యం చాలలేదు. నువ్వు అమ్మ వాళ్ళకి తెలియచెప్పేస్తావేమోనని భయం వేసింది. ఈ రహస్యం నాకు గిరిజకి తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదనుకున్నాను. సెలవులు దగ్గరికి వస్తున్నాయని క్యాలెండర్ రోజు హెచ్చరిస్తోంది. నాకెటూ పాలు పోలేదు. ఒక తప్పులో నుంచి బయటపడాలనే తాపత్రయంతో రెండో తప్పు చేయటానికి తెగించాను. మొదటి తప్పు తెలియక అమాయకంగానే చేశాను. ఈ తప్పు తెలిసే చేయాల్సి వచ్చింది. ఆ సాయంత్రం గిరిజ ఇంటికి వెళ్ళాను. తొందరపడి మాటలన్నందుకు క్షమాపణ కోరాను. హోటల్కి వెళ్ళటానికి నా అంగీకారం తెలిపాను. గిరిజ కినుకగా, ఈ పని అప్పుడే చేస్తే ఈ పాటికి అంతా సవ్యంగా అయిపోయేదిగా అంది. గిరిజ నేను కలిసి ఆ హోటల్కి టీ తాగడానికి వెళ్ళాం. హోటల్ మేనేజర్ మా దగ్గరికి వచ్చాడు. గిరిజని చాలా చనువుగా పలకరించాడు. గిరిజ అతనికి నన్ను పరిచయం చేసింది. మేము టీ తాగిన బిల్కి నేను డబ్బులు చెల్లించబోతుంటే అతను తీసుకోలేదు. యు ఆర్ అవర్ గెస్ట్ అన్నాడు. టాక్సీ పిలిచి మమ్మల్ని అందులో కూర్చోబెట్టి డ్రైవర్తో ఇంటి దగ్గర దింపిరమ్మని చెప్పాడు. గిరిజ నన్ను హాస్టల్ దగ్గర దింపుతూ అవకాశం రాగానే తను హాస్టల్కి సెకండ్ షో సినిమాకి రమ్మని కోరుతూ ఫోన్ చేస్తానని అర్థం చేసుకోమని చెప్పింది. నేను సరేనన్నాను. 2 రోజుల తర్వాత గిరిజ ఫోన్ చేసింది. నేనెవరికీ తెలియకుండా నా రూమ్మేట్కి మాత్రం చెప్పి బయటికి జారుకున్నాను. వీధి చివర ఆ రోజున మమ్మల్ని దింపిన టాక్సీ ఎదురు చూస్తోంది. నేను గబగబా వచ్చి దాంట్లో ఎక్కాను. నేను ఎక్కిన టాక్సీ హోటల్ పెరటి వైపు వచ్చి ఆగింది. అక్కడ మేనేజర్ ఎదురు చూస్తున్నాడు. టాక్సీ ఆగగానే వచ్చి తలుపు తెరిచాడు. నా వంక ఆప్తమిత్రుడిలా చూస్తూ గుడ్ ఈవినింగ్ అన్నాడు.
నా ముఖంలో కంగారు గమనించాడు కాబోలు. ఆయన చాలా పెద్ద మనిషి, ఏం భయం లేదు అన్నాడు. నేను గబగబా తల ఊపాను. నా శరీరమంతా గడ్డ కట్టుకొని పోతున్నట్లుగా ఉంది. మేనేజర్ చెప్పిన విధంగా లిఫ్ట్లో పైకి వెళ్ళి ఆ నంబర్ గది తలుపు మీద వేళ్లతో తట్టాను. తలుపులు తెరుచుకున్నాయి. నేను లోపలికి వెళ్ళాను. కానీ అక్కడున్న వ్యక్తి ఎవరనుకున్నావు? వద్దు కుసుమ, వద్దు. ఆ వివరాలన్నీ నీకు చెప్పలేను. ఆ వ్యక్తి నన్ను చూసి నిర్ఘాంతపోయాడు. నేను కూడా కొయ్యబారిపోయాను. నేను చేసిన తప్పు నాలోనే శిథిలమైపోవాలని నేను పడిన తాపత్రయం, చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోయినాయి. నా రహస్యం బట్ట బయలైంది. ఆ క్షణంలోనే నేను సిగ్గుతో చచ్చిపోయాను. నా ఈ రహస్యం బయటపడి నా తల్లిదండ్రులకి తెలిసిన తర్వాత నేను బ్రతకలేను కుసుమ. నా వల్ల కావటం లేదు. ఆ క్షణంలో ఎక్కడికి వెళ్ళాలో ఏం చెయ్యాలో తోచక వెర్రిదానిలా అయిపోయిన నేను నాకు తెలియకుండానే నీ దగ్గరికి పారిపోయి వచ్చాను. 2 రోజులు ఆగితే విషయం ఏమిటో నేనే చెప్తాను అనే ధీమాతో ఉన్న నువ్వు నన్నట్టే బలవంత పెట్టలేదు. నా అదృష్టం కొద్దీ మీ వదినికి సుస్థిగా ఉందని నిన్ను తీసుకువెళ్ళటానికి మీ అన్నయ్య వచ్చాడు. నువ్వు వరంగల్ వెళ్ళావు. నీతో నోరు విప్పి చెప్పలేని నా మూగ వేదనని ఈ కాగితం మీద పెడుతున్నాను కుసుమ. నా మనసు ఇప్పుడు చాలా హాయిగా ఉంది. భయం లేదు, ఆందోళన లేదు, సిగ్గుపడాల్సిన అవసరం కానీ, తల వంచాల్సిన పని కానీ, సంజాయిషి చెప్పుకోవాల్సిన భయం కానీ లేదు కుసుమ. నా ఈ చిన్న జీవితంలో కలిగిన అనుభవంగా నిన్ను హెచ్చరిస్తున్నాను. నీకు పిల్లలు పుట్టి పెద్దయితే వాళ్ళని ఆత్మీయతతో నీ దగ్గర చనువు ఇవ్వు. వాళ్ళని స్నేహితులతో కలవని, కానీ ఆ స్నేహితులు ఎలాంటి వాళ్ళో మాత్రం గమనిస్తూ ఉండు. పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వు, కానీ ఆ స్వేచ్ఛ వాళ్ళ కష్టసుఖాలు, ఇష్టాయిష్టాలు నిస్సంకోచంగా చెప్పేందుకు ఉపయోగపడాలే తప్ప వెర్రిమొర్రి వేషాలు వెయ్యనీయకూడదు. జీవితంలో ఫ్యాషన్స్ కంటే, గ్లామర్ కంటే నిరాడంబరత, నిర్మలత్వం ముఖ్యమని అర్థం చేసుకోవాలని చెప్పు. నాకు మళ్ళీ జన్మ అనేది ఉంటే నీకు కూతురుగా పుట్టాలని ఉంది కుసుమ. నేను ఈ జీవితంలో చేస్తున్న ఆఖరి పనేమిటో తెలుసా? నీకు ఈ ఉత్తరం పోస్ట్ చేయటం. నన్ను అసహించుకోవనే గాఢమైన నమ్మకంతో ప్రీతి. కళ్ళల్లో నీళ్లు గట్టిగా తుడుచుకున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ ఊరడంతో అక్షరాలు అలుక్కుపోయినట్టు అవగా అతి కష్టం మీద భవానీ ప్రసాద్ ఉత్తరం చదవటం పూర్తి చేశాడు. కుసుమ కాఫీ తెచ్చిచ్చింది. బాగా ఏడ్చినట్లుగా కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. జీరబోయిన గొంతుతో అంది, ఆ రాత్రి ప్రీతి వెళ్ళిన ఆ వ్యక్తి ఎవరో మీకు బాగా తెలిసినవాడై ఉండాలి. అతను మీకు చెబుతాడని, ఈ రహస్యం దాగదని భయపడి ఉంటుంది. అందుకే ప్రీతి సిగ్గుతో మీ ముందుకు రాలేకపోయి ఉంటుంది. అంకుల్, ప్రీతిని మీరు అసహించుకోవటం లేదుగా? లేదమ్మా, లేదు లేదు, చెప్పానుగా ఆ అర్హత నాకు లేదని. ప్రీతిని కన్నామే గాని సుజీ నేను తల్లిదండ్రులుగా మా బాధ్యత నెరవేర్చలేదు. అందుకు నేను నిజంగా సిగ్గుపడుతున్నాను. కుసుమ తృప్తి కోసం ఎలాగో 2 గుక్కలు తాగి అతను లేచాడు. కుసుమ అతన్ని టాక్సీ వరకు వచ్చి సాగనంపింది. భవానీ ప్రసాద్ నిస్త్రాణగా టాక్సీలో వెనక్కి వాలి కూర్చున్నాడు. టాక్సీ కదిలింది. అతని కళ్ళల్లో నీళ్లు నిండుకోసాగాయి. ప్రీతి ప్రీతి, సిగ్గుపడాల్సింది నేనమ్మా. డబ్బే జీవితం అనుకున్నాను. డబ్బు మినహా ప్రపంచంలో మనిషికి ఇంకేమీ అవసరం లేదనుకున్నాను. అందుకే నాకు మంచి పాఠం నేర్పావు. నేను పిరికివాడిని. నీ మాత్రం ధైర్యం కూడా నాకు లేదు. 2 చేతుల్లో ముఖం దాచుకుని హిస్టీరియా వచ్చినట్లు వెక్కి వెక్కి ఏడవసాగాడు. టాక్సీ డ్రైవర్కి భయం వేసింది. ఎంత త్వరగా ఈయన్ని హోటల్ దగ్గర దించితే అంత మంచిది అనుకున్నాడు. టాక్సీ వేగం రెట్టింపవగా రయ్యిన హైదరాబాద్ వైపుకు దూసుకుపోసాగింది. సమాప్తం. షేమ్ నవల సమాప్తం. మరో మంచి నవలికతో మళ్ళీ కలుసుకుందాం.